హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా చింతాకుల. ఈరోజు నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్న ప్లేస్ వచ్చేసి విశాఖపట్నం ఆర్కే బీచ్ దగ్గర ఉన్న TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం. మన ఛానల్లో ఆర్కే బీచ్కి దగ్గరలో ఉన్న సబ్మెరైన్ మ్యూజియం ఒకటి, అట్లాగే కైలాసగిరి కూడా ఎక్స్ప్లోర్ చేశాను. సో వీడియోస్ని ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, ఒకసారి అవి కూడా విజిట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీకు నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఇప్పుడైతే మనం TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా హెడ్ ఫోన్స్. ఈ హెడ్ ఫోన్స్లో మనం ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంలో జరుగుతున్నవి, దాని యొక్క హిస్టరీ కానీ ఇవన్నీ కూడా మనం హెడ్ ఫోన్స్ ద్వారా వినొచ్చు. ఇవి మనకి 3 లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటాయి. దానికి మనం ఎటువంటి కాస్ట్ పే చేయని అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటే మనకి హెడ్ ఫోన్స్ అనేది ఇస్తారు. కానీ లాంగ్వేజ్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా మీరు తెలుగు కావాలంటే తెలుగు, హిందీ కావాలంటే హిందీ, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి ఆ హెడ్ ఫోన్స్ ద్వారాగా ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం లోపల జరిగేవన్నీ కూడా, అసలు ఏ విధంగా పైలట్ అనేవాడు ఎలాగ జరుగుతుంది, అసలు ఈ ఎయిర్క్రాఫ్ట్ అనేది యాక్చువల్గా భారత నావికాదళం యొక్క చారిత్రక విజయాలకు ప్రతీక అనమాట. అంటే నావికాదళంలో ఏ విధంగా పనిచేస్తారు ఇంజనీర్స్ కానీ, లేకపోతే పైలట్స్ కానీ, కో పైలట్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఈ హెడ్ ఫోన్స్ ద్వారా వినొచ్చు. సో ఇప్పుడు మీరు లోపల చూస్తున్నదంతా కూడా దానికి సంబంధించిన హిస్టరీనే. యాక్చువల్గా భారత నావికాదళం 30 సంవత్సరాల సేవలు అందించి 2017లో మ్యూజియంగా మార్చబడటం జరిగింది. మనం విశాఖపట్నం ఆర్కే బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ కుసురా సబ్మెరైన్కి అండ్ TU-142 క్రాఫ్ట్ మ్యూజియంకి కలిపి మనకు అక్కడ టికెట్స్ అనేవి ఇస్తారు. అది ఒక ప్యాక్ ఉంటుందన్నమాట. అలా 2 మ్యూజియంస్ చూడాలనుకుంటే కనుక మనకు 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. లేదు నేను ఒకటే చూస్తాను అనుకుంటే కనుక TU-142 క్రాఫ్ట్ మ్యూజియంకి 70 రూపాయలు అండ్ కుసురా సబ్మెరైన్కి 70 రూపాయలు ఛార్జ్ చేస్తారు. సో విడివిడిగా చూడాలనుకుంటే 2 డబ్బాలు పే చేయాలి. అట్లా కాకుండా 2 కలిపి మనం ప్యాక్లో తీసుకుంటే కనుక మనకి కేవలం 100 రూపాయల్లో మనం చూడొచ్చు. అండ్ పెద్దలకు వచ్చేసి 70 రూపాయలు ఛార్జ్ చేస్తారు, పిల్లలకు వచ్చేసి 40 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కానీ కుసురా సబ్మెరైన్కి సంబంధించిన ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో ఉంది, అది కూడా ఒకసారి చూడండి. అండ్ ఈ క్రాఫ్ట్ మ్యూజియం అనేది, ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం చూడటం వలన పిల్లలకి చాలా అవగాహన అనేది వస్తుంది. దీన్ని బెస్ట్ పిల్లలకి అందరికీ కూడా ఒక ఎక్స్కర్షన్ టూర్ కింద తీసుకువెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. అండ్ 30 సంవత్సరాలు సేవలు అందించిన ఈ భారత నావికాదళం యొక్క చరిత్రని క్లియర్గా ఇక్కడ మనకి చూపించారు. అండ్ అక్కడ అసలు పైలట్స్ యూజ్ చేసే డ్రెస్ కోడ్ కానీ, లేకపోతే వాళ్ళు యూజ్ చేసిన కానీ, అండ్ బ్లాక్ బాక్స్ ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ మ్యూజియంలో పెట్టడం జరిగింది. సో 2017లో మన ప్రెజెంట్ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు ఈ సబ్మెరైన్ మ్యూజియంని, అట్లాగే ఈ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంని కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. 30,000 గంటలు పైగా విమాన ప్రయాణం చేసిన ఈ భారీ విమాన సేవలు ముగిశాక దీని మ్యూజియం కింద మార్చడం జరిగింది. అండ్ వీటి టైమింగ్స్ వచ్చేసి సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8:30 వరకు కూడా మనం ఈ మ్యూజియంని విజిట్ చేయొచ్చు. అండ్ ఆదివారాలు సండే అయితే కనుక మనం ఉదయం 10 గంటల నుండి రాత్రి 8:30 వరకు కూడా ఈ మ్యూజియంని సందర్శించవచ్చు. సో ఇది బీచ్ రోడ్లో ఉండటం వలన బీచ్తో పాటుగా మనం కుసురా సబ్మెరైన్ని, అట్లాగే TU-142 క్రాఫ్ట్ మ్యూజియంని కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ మ్యూజియంస్ని ఒకసారి సందర్శించండి. భారత నావికాదళం అంటే ఇండియన్ నేవీ. ఈ ఇండియన్ నేవీ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే, ఇవి సముద్రం అడుగున ఉండటం వలన సబ్మెరైన్స్ రూపంలో కానీ, అలాగే ఎయిర్క్రాఫ్ట్ కింద కానీ ఉండటం వలన మనకి శత్రు సైన్యాల నుంచి ఎటువంటి దాడులు జరుగుతున్నా కూడా ఇవి మనకి ఇన్ఫర్మేషన్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. అలాగే మన దేశ సరిహద్దుల్ని కాపాడటం కూడా ఇండియన్ నేవీ యొక్క బాధ్యత. చూసారు కదండి TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం. సో మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఐ హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్.